అండి. ఈరోజు త్రయాక్షతో పాటు టెంపుల్కి వెళ్తున్నాం. ఫస్ట్ టైం త్రయాక్షతో టెంపుల్కి వెళ్తున్నాం. అంటే నామకరణం అప్పుడు వెళ్ళాం, తర్వాత ఇప్పుడు వేరే ఊరు నాగల్మడ. కానీ నాగల్మడక కర్ణాటకలో ఉందండి. చాలా ఫేమస్ అన్నమాట. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపంలో దర్శనం ఇస్తారు మనకి. నేను పెళ్ళికి ముందు చాలాసార్లు వెళ్ళాను, పెళ్ళి తర్వాత ఒకసారి వెళ్ళాను. తర్వాత బాబు పుట్టాక వస్తా అని మొక్కు ఉన్నింది, అది తీర్చుకోవడానికి వెళ్తున్నాము. త్రయాక్ష అయితే ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. జర్నీ అంటే మాకు 1 అవర్ అలా పడుతుంది. ఆ జర్నీలో ఏమన్నా ఇబ్బంది పెడతాడు అనుకున్నా, బట్ బాగున్నాడు. కొద్దిసేపు ఫీడింగ్ తీసుకొని తర్వాత బాగా నిద్రపోయాడు. చాలా బాగా సపోర్ట్ చేశాడు. టెంపుల్ అయితే చాలా ఫేమస్ అండి. కర్ణాటక నుంచి, ఆంధ్ర నుంచి చాలామంది వస్తారు. ఇది ఆషాఢ మాసం కాబట్టి తక్కువ మంది ఉన్నారు. మామూలుగా షష్ఠి రోజు, కార్తీక మాసం ఇలా ఏమన్నా ఫేమస్ డేస్ ఉంటాయి కదా, అలాంటి డేస్లో చాలా బాగా జరుగుతుంది. అసలు మనం అక్కడ పూజ చేయించుకోవడానికి, కూర్చోవడానికి కూడా ప్లేస్ ఉండదు, అంత బాగా జరుగుతుంది. ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు అంత రష్ ఏం లేరు. సండే రోజు మార్నింగే వెళ్తే చాలామంది ఉంటారు. మేము అప్పటికప్పుడు అనుకొని ఆఫ్టర్నూన్ అలా వెళ్ళాము, ఈవినింగ్ పూజ చేయించుకుందాం అనేసి. కాబట్టి ఆ టైంకి ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోయిండ్రు. ఇంక ఈవినింగ్ లోకల్లో ఉండే వాళ్ళు ఎవరన్నా అలా వస్తుంటారు. నైట్ అయితే అక్కడే స్టే చేద్దామని అనుకున్నాము. కాకపోతే నేను మా హస్బెండ్, త్రయాక్ష వాళ్ళ అన్న, మా బావ కొడుకు మాత్రమే వెళ్ళాము. కాబట్టి ఇంకా పెద్దవాళ్ళు ఎవరు లేరు కదా, ఎందుకులే అక్కడ స్టే చేద్దాం, ఇంకొక రోజు ఎప్పుడైనా వద్దాము అని అనుకున్నాము. దోమలు కూడా చాలా ఉన్నాయి. ఇంకా బాబు ఇంకా చిన్న పిల్లోడే కదా, 5 మంత్సే కదా, ఎందుకు ఊరికే రిస్క్ తీసుకోవడం అని వచ్చేసాము. అనంతపూర్ దగ్గరలో కూడా పంపనూరు అని ఒకటి ఉంది సుబ్రహ్మణ్య స్వామిది, అది కూడా చాలా ఫేమస్ అండి. అక్కడ హోమం జరిపిస్తే చాలా బాగా జరుగుతుంది మనకంతా, ఇయర్ అంతా. మేము అక్కడ హోమం జరిపించి ఒక 41 days నాన్ వెజ్ తినకుండా అలా ఉన్నాము. ఆ తర్వాత నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. నేనైతే సుబ్రహ్మణ్య స్వామిని బాగా నమ్ముతానండి. ఫస్ట్ అయితే ఇక్కడ మొక్కు తీర్చుకుందామని వచ్చేసాము. అలాగే ఘాటి సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉంది. మామూలుగా ఏం చెప్తారంటే కర్ణాటకలో 3 సుబ్రహ్మణ్య స్వాములు ఉంటారు. ఒకటి కొక్కి సుబ్రహ్మణ్య స్వామి, ఘాటి సుబ్రహ్మణ్య స్వామి, నాగల్మడక సుబ్రహ్మణ్య స్వామి. ఈ 3 ఒకే రోజు దర్శించుకుంటే చాలా మంచిదని చెప్తారు. మాకైతే కొంచెం దూరం ఉన్నాయి కాబట్టి ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చేసాము. మేము వెళ్ళేపాటికి ఈవినింగ్ 3 అలా అయ్యింది. బయటనే లంచ్ చేసేసి వెళ్ళిపోయాము. అప్పటికప్పుడు అనుకున్నాము, యాక్చువల్లీ మా ప్లాన్లో కూడా లేకునింది. నేను సండే నార్మల్గా నాన్ వెజ్ తినను బాబు పుట్టిన తర్వాత నుంచి. సో సండే ఇంకా టెంపుల్కి వెళ్ళేసి, లోకల్లోనే ఉండే టెంపుల్కి వెళ్ళేసి అలా ఉన్నాను. మా హస్బెండ్ సడన్గా వచ్చారు, ఇంకా వెళ్దామంటే ఇంకా అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని వచ్చేపాటికి ఈవినింగ్ 3:30 అలా అయ్యింది. అక్కడ కనిపిస్తుంది కదండి, అది నాగల్కట్ట. ఇదంతా టెంపుల్ అన్నమాట. ఇది టెంపుల్ బయట అన్నమాట. చాలా బాగుంటుంది. షష్ఠి రోజు అయితే ఫుల్ రష్ ఉంటారు. ఒక్కొక్కసారి పరీక్ష జరుగుతుంది, సుబ్బరాయణ షష్ఠి అని, అప్పుడైతే ఫుల్ రష్ ఉంటారు. అస్సలు ఎక్కడ కూర్చోవడానికి కూడా ప్లేస్ ఉండదు. ఇక్కడ స్వామి లేరనమాట. మార్నింగ్ పూజ చేసుకొని మార్నింగ్ వెళ్ళిపోయారు. మరి ఈవినింగ్ 4 అలా ఓపెన్ చేస్తారు. అందుకోసం బయట వెయిట్ చేస్తున్నాం అన్నమాట. అలాగే రూమ్స్ కూడా చూద్దాం అనుకుంటే రూమ్స్ ఓపెన్ చేసే వాళ్ళు ఇంకా రాలేదు. టైం 4:30కి అలా ఓపెన్ చేస్తారు. అంతవరకు ఫేస్ వాష్ చేసుకొని బయట కూర్చున్నాము. ఇంకా స్వామి వచ్చారనేసి టెంపుల్లోకి అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇదే అండి లోపల టెంపుల్, ఇలాగే ఉంటుంది. ఎవ్వరు లేరు, ఎవరో ఆఫీసర్ వాళ్ళు వచ్చారు.
వాళ్ళు మనమంతే, ఇంకెవ్వరు లేరు టెంపుల్లో. పూజ అయితే చాలా బాగా జరిగిందండి. మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇదంతా బయట, టెంపుల్ బయట అనమాట. ఇలా తులాభారం వేసేది, ఇట్లా ఎవరైనా మొక్కులు ఉంటాయి కదా, తులాభారం వేసేవి అలాంటివి, అవన్నీ ఇక్కడ చేసుకోవచ్చు. త్రయాక్ష అయితే ఎక్కడే కానీ ఏడవడం కానీ అలా ఏం చేయలేదు, చిరాకు పడ్డం అట్లా ఏం లేదు, చాలా బాగున్నాడు. అలానే ఆన్ ది వేలో అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఉండింది. సో అమ్మమ్మని చూసి మాట్లాడించి వెళ్దామనేసి వచ్చాము. ఇది ఓల్డ్ హౌస్ అండి అమ్మమ్మ వాళ్ళది. అమ్మమ్మ ఒక్కటే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా ఈవినింగ్ అయ్యిందనేసి ఇంకా త్రాక్షకి ఇక్కడే స్నానం చేపించేసి కాఫీ తాగేసి వడలు చేసిండే అమ్మమ్మ, తినేసి ఇంకా బయలుదేరాము. ఇల్లు అయితే ముందు కాలం ఇల్లు అలానే ఉంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. చాలా బాగుంటుంది ఇల్లు, చల్లగా ఉంటుంది లోపల. ఇది మమ్మీ వాళ్ళు పెళ్లి ఫోటో అన్నమాట. ఇంకా అమ్మమ్మని మాట్లాడించేసుకొని ఇంకా రిటర్న్ అయిపోయాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.